ఈ రోజు మన పెద్ద బండి అయితే అసలు స్టార్ట్ అయితే కాదు. అట్లనే టైం లేదని మన చిన్న బండి తీసుకుని వచ్చి అయితే చెత్త తీస్తున్నా. ఇంకా చిన్న బండితో కూడా అయితే ఒక ట్రిప్ అయితే అయిపోయింది. చిన్న బండి కాల్ చేసుకుని అయితే పెద్ద బండి అయితే తీసుకురావాలి. ఎందుకంటే చిన్న బండితో అయితే దాదాపు 3-4 ట్రిప్లు అయితే మన పెద్ద బండికి కూడా ఫీజులు అయితే పోయినాయి. ఫీజులు అయితే అడ్జస్ట్మెంట్ చేసి అయితే కనిపించారు. రోడ్ల మీద ఉన్న డ్రమ్లు అయితే అస్సలు ఆపకూడదు చెత్త. ఎందుకంటే ఈ హోటల్లో చెత్త ఆపనీకి అయితే లేదనమాట. మన పని అంతా అయిపోయిన తర్వాత అయితే మన బండి అయితే ఇంటికాడ అయితే పెట్టేసిన. డంపింగ్ అయితే ఫుల్ ఉంది. తీరా సాయంకాలం అయితే 4 గంటలకి అయితే లేచి అయితే నేనైతే కాల్ చేసి వచ్చి పోతున్నా. సాయంకాలం పూట అయితే అస్సలు జామ్ ఉండదు అనమాట డంపింగ్ లో. అందుకే నేనైతే సాయంకాలం కాల్ చేసి వచ్చేపోతాను. ఇప్పుడైతే డంపింగ్లలో మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తుంటారు అనమాట. ఏం పనులే ఉండవు. పోతా మన బండి ఒక్కటే ఉంటుంది చూడండి. ఇంతకీ మీరేమనుకుంటున్నారంటే నాకు తెలిసి అయితే మీరు సాయంకాలమే ఖాళీ చేసుకోవచ్చు కదరా బాబా అయితే అనుకుంటుంటారు. సాయంకాలం కాల్ చేసుకుంటే మనకి ఇంకా ట్రిప్ ఉంటుంది కదా. అసలు అయితే మళ్ళీ మనకి వీలు కాదనమాట. మొత్తం డంపింగ్ లో చూడండి లారీలు అయితే లేక ఎట్లా కింద పోసినారు. అసలు ఈ డంపింగ్ లో అయితే మన బండ్లు కాల్ చేయాలన్నా కూడా చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఈ చెత్తలో ఏ ములుకునేది తెలియదు, ఏమేకునేది తెలియదు. అసలు హాస్పిటల్లో సూదులు అన్ని అయితే ఉంటాయి, కానీ మనం భరించడం తప్పదు. ఎందుకంటే చూడు మొత్తం కాళ్ళ నిండా మొత్తం చెత్త అవుతుంది. ఇట్లా డోర్ తీసుకొని అయితే మనం బండి అయితే లెఫ్ట్ జాక్ లేపుకోవాలి. లేకపోతే మన బండి కూడా కరెక్ట్ పాయింట్లో పెట్టుకోవాలి. లేదంటే బండి అయితే కింద తిరిగి పడేస్తుంది. నిజంగా అంటే ఈ పని చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలా. ఎందుకంటే ఈ వాసనకి గలీజు తట్టుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. మన బండి అయితే అన్లోడ్ కూడా అయిపోయింది. మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియోస్ కి లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళు చాలా మంది అయితే లైక్ అయితే ఒక్కరు కూడా కొడుతుంది. ఓకే బై, మరి రేపటి వీడియోలో అయితే కలిసేద్దాం.